కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్డీఏ కూటమి కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్ పై చేసిన ఆరోపణలు జనసేన కాకినాడ సిటీ కోఆర్డినేటర్ బొలిశెట్టి సత్య తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏదైనా ప్రశ్నిస్తే అర్థం లేని ఆరోపణలు సమాధానాలు చెబుతున్నారని అన్నారు. వ్యక్తిగత దోషంలో సంస్కారం కాదని హితవు పలికారు. గత గెలుపు ద్వారంపూడి ప్రతిభ కాదని, జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేసినందున మాత్రమే ద్వారంపూడి గెలిచారని అన్నారు. ద్వారంపూడి వ్యక్తిగత వివరాలు తన వద్ద ఉన్నాయని, తాను సంస్కారంతో వ్యక్తిగత విషయాలు మాట్లాడడం లేదన్నారు. అడిగిన దానికి సమాధానం చెప్పాలని, కేవలం ఓడిపోతాననే భయంతో ద్వారంపూడి ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలు విజ్ఞతతో తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుగ్గన బాబ్జీ, సబతి ఫణీశ్వరరావు, మాకిరెడ్డి భాస్కర్, నల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కాకినాడలో గంజాయి ఆగిపోవాలన్నా, రౌడీయిజం తగ్గాలన్నా, కాకపోతే పేకాట సంస్కృతి రాకుండా ఉండాలన్నా, ఇటువంటి ఏం చేయాలన్నా కూడా ముఖ్యంగా కొండబాబు గారిని అధికారంలోకి రాకుండా చూడండి, ఆయనకు ఓటేసి మీరు గెలిపిస్తే ఇవన్నీ వచ్చేస్తాయి. ఇన్నాళ్ళు 5 ఏళ్ళు నేను కష్టపడి ఆపాను, చాలా కష్టపడి ఆపాను, కాబట్టి నేను చాలా మంచివాడిని, మీ గురించి నేను చాలా కష్టాలు త్యాగాలు చేశాను, కాబట్టి మాకు ఓటేయండి అని పెట్టాడు. అక్కడితో ఆగితే పర్వాలేదు, కొండబాబు గారికి సమాధానం చెప్పడానికి చాలా స్ట్రాంగ్ టీం ఉంది. అయితే ఉదయ్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గురించి, టీ టైం ఉదయ్ గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, ఆయన ఒక బుక్కీ అట, ఆయన రూమ్లోనే బుక్కీలు కూర్చొని క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందట, టాటా అంటూ నేను 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను, మీరు అందరూ రండి అన్నాడు. సో అన్న తర్వాత కొద్దిగా అంతకుముందు ఒక మీటింగ్ పెట్టి మా దుగ్గిన బాబ్జీ గారిని, అంటే 10-12 ఏళ్ళుగా ఆయనతోటే సాహచర్యం చేస్తూ ఆయన విధానాలు నచ్చక మానేసి బయటకు వచ్చి జనసేనలో జాయిన్ అయిన దుగ్గిన బాబ్జీ గారు నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా 72 యూనియన్లు మీ కబ్జాలో పెట్టుకున్నారు, ఇది కరెక్ట్ కాదు, లారీ ఓనర్లు నష్టపోతున్నారు, ట్రేడ్ నష్టపోతుంది, ఇలా చేయడం తప్పు అని చెప్పి ఆయన అడిగిన పాపానికి ఆయన కుటుంబం జైలుకెళ్ళి ఆయన అడిగింది ఏంటి, యూనియన్లు నీ గుప్పిట్లో ఉన్నాయి, నువ్వు అరాచకం చేస్తున్నావు అంటే వాటికి సమాధానం చెప్పకుండా ఆయన కుటుంబం గురించి మాట్లాడడం మొదలెట్టాడు. అంటే ఆవు చేల్లో మేస్తే దూడ గట్టును మేస్తుందా అంటారు కదా, ఇతను యజమాని జగన్మోహన్ రెడ్డి గారికి పోలవరం ప్రాజెక్ట్ ఏమైందయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు. లేకపోతే స్టీల్ ప్లాంట్ మైనింగ్ ఏమైందయ్యా అంటే గనులు ఏమయ్యాయి అంటే మళ్ళీ అదే మాట్లాడతాడు. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమైంది అంటే అదే మాట్లాడతాడు. రైల్వే జోన్ ఏమైంది అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు. ఇది వ్యక్తిగత జీవితాలకి ఈ రాజకీయానికి సంబంధం ఏంటో నాకు అర్థం కాల. ఈ వైసీపీ మళ్ళీ ఏమనంటే విశ్వసనీయత అంటాడు, చెప్పింది చెయ్యాలి, చేయకపోతే వెళ్ళగొట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, కానీ అది కూడా రాదు. అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ దేవి శ్రీదేవి సినిమా హాల్లో నీ అరాచకాలు మొదలయ్యాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు ఆర్యవటం రెడ్డి అంటాను, ఇక మీద నుంచి నేను ఆర్యవటం అనే పిలుస్తాం, ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చావు మూలాలు కూడా తెలియాలి కదా, ఆ మూలాలను బట్టి మీరు చేసే వ్యవహారాలు ఎలాగుంటాయో కూడా తెలియాలి కదా. నువ్వు ఆర్యవటం నుంచి వచ్చి నీకు ఒక 4 అండ ఉంది, మీ బావమరిది, ఫ్రూటీ బ్రదర్స్, అడబాల బాబ్జీ, అదే బ్రాకెట్ సింగిల్ డిజిట్ బ్రాకెట్స్ ఆడుతుంటారు కదా ఆయన, అలాగే మల్లిపాముల గణపతి గారు, వీళ్ళందరినీ కలిసి 2014లో వీళ్ళందరి వల్ల నువ్వు ఓడిపోయావు, వాళ్ళ అరాచకాల వల్ల నువ్వు ఓడిపోయావు. మళ్ళీ గెలిచినట్టే మళ్ళీ అదే 4 వచ్చి నీ చుట్టూ చేరారు. నువ్వు చేసింది బ్రాకెట్లు ఆడడం, రాకపోతే గంజాయి స్మగ్లింగ్, ఇవన్నీ నువ్వు చేస్తూ అక్రమాలు ఎవరైనా తిరగబడితే నీ వాలంటీర్లు పంపించి బెదిరిస్తూ ఇంత అరాచకాలు చేస్తున్న నువ్వు వచ్చి చాలా నీతివంతమైన మాటలు మాట్లాడుతున్నావు. పైపెచ్చు బాబ్జీ గారు వ్యక్తిగత జీవితాల గురించి వచ్చావు. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం మొదలెడితే నాకు ఆ మధ్యనే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక బిడ్డను సంఖ్యలో పెట్టుకుని ఒక ఆవిడ వచ్చి నీ వారసుడు అంటుంది. ఆ విషయాలు కూడా నేను మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే వ్యక్తిగత జీవితాలు మాట్లాడితే ఆ లేడీకి కొద్దిగా ఇబ్బంది కలగకూడదు, ఆవిడకి ఆ తల్లికి ఇబ్బంది కలగకూడదని నేను మాట్లాడలేదు, కానీ ఆ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. కాబట్టి నీ చరిత్ర, నీ హీనమైన చరిత్ర, నువ్వు ఇక్కడి నుంచి విషయం లేదు, డివైడ్ అండ్ రూల్ రాకపోతే భయపెట్టి పాలించడం, 2 చేస్తున్నావు తప్ప నీకు ఏమాత్రం 1% కూడా ఛాన్స్ మీకు లేదు, కులపరంగా లేదు. ఏమనంటే నువ్వు దానకర్ణుడిలా కబుర్లు ఆడుతున్నావు, నువ్వు చేసిందంతా అరాచకాలే, దానకర్ణుడు ఏం లేదు, నువ్వు చేసిన మొత్తం అన్ని అరాచకాలు ఉన్నాయి.
ఈ అరాచకాలకి అడ్డాగా ఉంటూ డబ్బు అరాచకంగా సంపాదించి ఏమనంటే నువ్వు 16వ వార్డులో చూస్తే ఆ కరెంట్లో నువ్వు 4 సంవత్సరాలు వాళ్ళకి కరెంట్ ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు ఇదివరకు తెలుగుదేశం ఓటేశారని. ఆ 16వ వార్డులో అక్కడ పిల్లలు, చిన్న పిల్లలు, తల్లులు, అలాగే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యాను. నాకు ఇప్పుడు ఓటేస్తే నువ్వు జాగా ఇస్తావా, ఇది నువ్వు కరెంట్ ఇస్తాను, అది నువ్వు చెప్తున్నది. కాబట్టి ఓటు అయినంతకాలం వదిలేయండి. ఎలక్షన్ టైంలో కొట్లాడుకుందాం, అన్ని చేసుకుందాం. ఒక్కసారి ఎలక్షన్ అయ్యి గెలిచిన తర్వాత మనం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరికీ నువ్వు ఎమ్మెల్యేవి, అంతేగాని వైసీపీ గుండాలకో, వైసీపీ కార్యకర్తలకో, గాంజాయి మాఫియాకో కాదు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఇక మీద నుంచి ఇవన్నీ మానేయండి. సమాధానం అడిగింది, నీ లారీ యూనియన్లు 72 లారీ యూనియన్లు ఎక్కడున్నాయి, అది నీ కబ్జాలో ఉన్నాయా లేదా, నిజంగా నువ్వు యూనియన్కి ఎలక్షన్స్ అవి అవుతున్నాయా లేదా, ఇటువంటి వాటి మీద మాట్లాడుకుందాం.